వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నూజివీడ్లోని ఈ టిడ్కో కాలనీని సందర్శించడానికి రావడం జరుగుతున్నది. నాతో పాటు మన ఎస్సీ చిన్నోడు గారు, మా జనసేన లోకల్ నాయకులు బర్మా పనిబాబు గారు, అలాగే మిగిలిన సోదరులందరూ వాళ్ళతో పాటు రావడం జరిగింది. ఇలా నిజంగా కూడా చాలా బాధేస్తున్నది ఇక్కడ పరిస్థితి చూసి. మీరు కానీ చూస్తే ఒక అడవి ప్రాంతాన్ని కళ్ళనే విధంగా మొత్తం కొంప తయారైపోయి పాడుబడిన ఇల్లులాగా తయారు చేసి పెట్టినారు. ఒక మంచి పథకాన్ని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2016, 2017లో చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వీళ్ళందరూ కూడా ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి మంచి ఇల్లు కట్టాలా, ఇల్లే కాకుండా ఆ సముదాయాలు అన్ని మౌలిక వసతులు కల్పించి ఉండడానికి ఒక గేటెడ్ కమ్యూనిటీని తలదనే విధంగా చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ టిడ్కో అనే ఒక సంస్థని స్థాపించి, టిడ్కో సంస్థ ద్వారా మనకు ఇల్లు బడుగు బలహీన వర్గాలకి ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పంతో మొదలుపెట్టారు. మొదట 4,52,000 ఇల్లు తలబెట్టిన దానికి తయారు చేసే విధంగా అన్ని ప్లాన్లు చేసి, అలాగే కాంట్రాక్టులు అందరికి ఇవ్వడం జరిగింది. అయితే గవర్నమెంట్ మారంగానే 2019లో ఈ టిడ్కో ఇళ్లని నిర్వీర్యం చేసే విధంగా అప్పటి ప్రభుత్వం ప్రవర్తించింది. ఇప్పుడే ఏదైతే ఈ సముదాయం ఉన్నదో దాన్ని L&T అనే సంస్థ నిర్వర్తిస్తున్నారు. వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్టర్ వాళ్ళ రిప్రజెంటేటివ్ని అడిగితే, మీరు ఎప్పుడు మానేశారండి ఇక్కడ పనులు అంటే, మేము మే 31, 2019 నుంచే మానేసామన్నారు. అదేంటి అని అంటే, మేము నెలకి 50 కోట్లు 60 కోట్లు బిల్ చేసేంత పనులు చేసేవాళ్ళం, మాకు డబ్బులు ఇకపోయేసరికి మేము మానేసాం. తర్వాత ఎంబడిపడంగా ఒక 2 ఏళ్ళకి నెమ్మదిగా కొంచెం క్లియర్ చేసుకుంటూ వచ్చారు. అయినా మేము మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ మాకు బిల్లు లేదు. మొత్తం మీద ఇప్పుడు మా సంస్థకి 180 కోట్ల బకాయిలు ఉన్నాయి, మేము చేయలేము, అందుకని మానేసామని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు ఒక స్కీమ్ తీసుకుంటే దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత రాబోయే ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. మనం ప్రజల కోసం ఏదన్నా చేసినప్పుడు ఇంత ఖర్చు, ఆ రోజు 39,500 కోట్ల వ్యయంతో ఈ టిడ్కో గృహాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మొదలుపెట్టినప్పుడు వేరొక గవర్నమెంట్ వచ్చి ఈ డబ్బులు బూడిదలో పోసిన పన్నీర్ అయితే నాకేంటి, ఆ పేరు ఆ ప్రభుత్వానికి రాకూడదు అనే విధంగా అన్నిటినీ టిడ్కో ఇళ్ళని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరికైతే న్యాయంగా ఇల్లు వాళ్ళు కట్టిన డబ్బులకి రావాలనో వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఈ ఇళ్ళని అట్ట వదిలేసి నిర్వీర్యం చేసేసరికి ఈ పరిస్థితి చూస్తుంటే మనకు చాలా బాధేస్తున్నది. ఇది ఎవరి డబ్బు? ప్రభుత్వం వారు డబ్బులు ఇస్తుంటే అల్టిమేట్గా ప్రజలు పన్నులు కట్టించి డబ్బుల నుంచే కదా ప్రభుత్వం తీసిస్తుంది. ఇదంతా మన డబ్బే. మరి మన డబ్బుని ఈ విధంగా వేస్ట్ చేస్తుంటే మనం ఏ ప్రభుత్వం అయినా కానీ ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. నాకైతే, నేను ఇవాళ టిడ్కో చైర్మన్గా ప్రతి పోయిన దగ్గరల్లా నాకు ఒకటే బాధగా ఉంది. ఇది కరెక్ట్ కాదు కదా. ఇంత డబ్బులు ఒక ప్రభుత్వం ఖర్చు పెట్టి మంచి ఇల్లు కట్టిస్తూ షేర్వాల్ టెక్నాలజీ, మీరు చూడండి గోడలు ఎంత బాగా కడుతున్నారు, ఇవన్నీ ఒకసారి చూపిండి మీరు కూడా. దే వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్స్. ఇవన్నీ చేస్తుంటే, మంచి ఇల్లు కట్టిస్తుంటే వాటిని శ్మశానాలుగా మార్చి ఒక కక్షపూరిత భావనతో, ఒక దుర్మార్గమైన ఆలోచనతో గత జగన్ ప్రభుత్వం ఏదైతే చేసిందో దీన్ని అందరూ కూడా ఖండించాల్సిందే. రాజకీయంగా ఆలోచించడం మానేయాలా. ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు గురించి మనం ఎప్పుడైతే మంచి పనులు ఏ ప్రభుత్వం చేసినా
ఆ ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వాలు వస్తాయి పోతూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ డబ్బులు ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ జోబీల నుంచి ఏ రాజకీయ తీయట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.